ఇప్పుడు మనం బల్వంతపూర్ గ్రామ నివాసి అయిన పరమేశ్వర్ పొలంలో ఉండడం జరిగింది. సార్ వచ్చేసి మన జీనియస్ కంపెనీ వారి సంపద వెరైటీ సాగు చేయడం జరిగింది. అది ఇప్పుడు సంపద వెరైటీ అనేది ఎట్లా ఉన్నది ఏంది అనేది సారు రైతు మాటలను తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ఎట్లా ఉన్నది సార్ జీనియస్ సంపద వెరైటీ? జీనియస్ అనేది నెంబర్ 1 సీడ్ అండి. ఇది మనం క్రాప్ చూసుకున్నట్టుంటే అంతా ఒకే లెవెల్లో మళ్ళీ ఒకటేసారి గొలుసు కూడా ఒకే రకంగా వచ్చింది. ఓకే సార్. గొలుసుకు వచ్చేసి నాకు తెలిసి మ్యాక్సిమం 300 నుంచి 320 ఇత్తులు గింజలు కంపల్సరీ ఉన్నాయి. దీనిలో తాడు లేదు ఎక్కువ శాతము. ఓకే సార్. మళ్ళీ రోగనిరోధక శక్తి అనేది కూడా ఎక్కువ శాతం ఉంది. దీనికి మందులు పిచికారి తక్కువ చేసినాం. నువ్వు చూసినట్టుంటే ఒక సేన్ మొత్తం ఒకటే లెవెల్ ఉంటుంది. క్రాప్ కూడా కరెక్ట్ లెవెల్గా వచ్చింది. దాంట్లో ఎట్లా వచ్చింది సార్? దాంట్లో కింద వచ్చేసి ఒక్కదానికి మ్యాక్సిమంగా ఇక చూడొచ్చు మనం. ఇక దాంట్లో ఒక కర్రకు వచ్చేసి 60 నుంచి 70 పిలకలు వచ్చినాయి ఖచ్చితంగా. మళ్ళీ వచ్చిన ప్రతి ఒక్క పిలక మాత్రం గొలుసు వెళ్ళింది. ఓకే, ఎంత రావచ్చు సార్ ఇప్పుడు? ఇది మ్యాక్సిమం ఖచ్చితంగా 30 నుంచి 32 క్వింటాలు మేము అనుకుంటున్నాం కంపల్సరీ వస్తుంది. 32 క్వింటాలు ఎబోనే కానీ తక్కువనైతే ఉండదు. మందులు ఎక్కడ తెలుస్తుంది సార్? మీరు ఈ రైతు సేవా కేంద్రము అన్నపూర్ణ సందీప్ రెడ్డి దగ్గర తీసుకున్నాం. ఈ సీడ్ కూడా ఆయననే, ప్లస్ ప్రతి ఒక్క మందులు కూడా ఆయననే ఇచ్చిండు. ఓకే సార్. ఇప్పుడు ఇంకా 2-3 వెరైటీలు వస్తున్నాయి సార్ జీనియస్ కంపెనీలో. ఇంకా 2-3 వెరైటీలు ప్యాడీ వస్తున్నది, 2 గర్రలు వస్తున్నది, హైబ్రిడ్ వస్తున్నది, ఇంకా మక్కలు వస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఇది ఈ సీడ్ చూసిన తర్వాత, ఈ గొలుసు చూసిన తర్వాత జీనియస్ అనేది రైతులకు లాభమే కానీ నష్టం ఏముండదు. ఎందుకంటే దీనికి పెట్టుబడి తక్కువ ఉన్నది, మనకు రాబడి ఎక్కువ ఉన్నది. నమ్ముతారా సార్? ఇప్పుడు జీనియస్ కంపెనీ విత్తనాలు నాణ్యతంగా ఉంటాయి. నేను గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఇటువంటి సీడ్ని అయితే చూడలేదు. కంపల్సరీ రైతులందరూ వేసుకోవాల్సిన సీడ్ ఇది. ఓకే.